వెల్కమ్ టు మై వీడియో. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తనలు 145 అధ్యాయము 18వ వచనం. అవునండి, మరి తనకి ఎవరైతే మొరపెడతారో, తనకి నిజముగా మరి మనస్ఫూర్తిగా మరి ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారికి దేవుడు చాలా సమీపంగా దగ్గరగా ఉంటారంటండి. అవునండి, మరొకసారి సంసోను ఫిలిస్తీన్లని మరి హతం చేసిన తర్వాత ఆయన ఒక చోట చాలా దప్పిగా ఉంటాడండి. అయితే ఆయన మరి ఈ విధంగా లిఖించబడింది. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తరువాత నేను ఇప్పుడు దప్పి చేతను సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చి దాని నుండి నీళ్లు బయలుదేరాను. అవునండి, ఎప్పుడైతే సంసోను మరి ఆయన మొరపెడుతున్నారంటండి, ఈ దప్పి చేత నేను ఇప్పుడు చనిపోవాలా అని చెప్పేసి మొరపెడుతున్నప్పుడు మరి వెంటనే దేవుడు అక్కడ ఏం చేశారండి, కార్యము జరిగించారండి. ఆయన లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చి అందులో నుంచి దేవుడు నీళ్ళు ఇచ్చారంటండి. అవునండి, ఈరోజు మరి మీరు దేని కొరకు మొరపెట్టుచున్నారు, దేని కొరకు మనస్ఫూర్తిగా నిజముగా ఆయన వైపు చూస్తున్నారు. మరి అక్కడ ఏమీ లేని చోట సంసోనుకు మరి లేహిలో ఆ గోతిని చీల్చినట్టుగా మనం చూస్తున్నామండి. ఒకవేళ మీరు నిజముగా మొరపెట్టినట్లయితే మరి దేవుడు అక్కడ ఒక గొప్ప కార్యము చేయడానికి ఆయన సమర్థుడండి. కాబట్టి ఆయన ఎవరైతే మరి ఆయనకు మొరపెడుతూ ఉంటారో, తనకి నిజముగా మొరపెడుతూ ఉంటారో ప్రభువారు చాలా సమీపంగా ఉన్నారండి. ఈరోజు మీ కన్నీళ్ళు చూస్తున్న దేవుడు మీ ప్రార్థనలకు జవాబులు ఆయన ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తారండి. మరి దేవుడు నా ప్రార్థన వింటలేదేమో, నా కన్నీళ్ళు చూడలేదేమో అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఆయన మీ ప్రార్థన ఆలకిస్తున్నారు, మీ కన్నీరు చూస్తున్నారు. తగిన సమయం మందు ఈ కార్యాన్ని తలపెడతారండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ప్రభా యేసయ్యా, దేవానా తండ్రి, నాయన ప్రభా ఇక్కడ సంసోను ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి, మొర్రపెట్టినప్పుడు తండ్రి నాయన ప్రభా యేసయ్యా, అక్కడ వాటర్ లేదు, కానీ అక్కడ తండ్రి నాయన ఒక గొప్ప కార్యం జరిగించారు నాయన దేవా. ఒక గోతిని చీల్చారు తండ్రి నాయన ప్రభా. సంసోని యొక్క దప్పికను ప్రభా మీరు తీర్చారు నాయన. అలాగే ప్రభా యేసయ్యా దేవా, మరి ఎవరైతే తండ్రి మొరపెట్టుచున్నారో, నిజముగా మొరపెట్టుచున్నారో తండ్రి నాయన ప్రభా, నాయన దేవా యేసయ్యా దేవా, వారికి అనుకూలమైన ద్వారంలో తండ్రి నాయన మీరు తెరవమని దేవనని అడిగి వేడుకొంచున్నామయ్యా. దేవ, వారి ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు తండ్రి, వారి కన్నీరు చూస్తున్న దేవుడు తండ్రి, తగిన సమయమందు ప్రభా మీరు సహాయం చేయగలిగిన దేవుడు తండ్రి నాయన ప్రభా. మీరే కృప చూపించి, మీరే దయ చూపించి ప్రభా మీరే నడిపించండి నాయన దేవా. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో దేవా నాయన యేసయ్యా, ఈరోజు వారు చేయు పనులన్నింటిలో కూడా మీ ఆత్మ తోడుగుండా దయచేసి నాయన దేవా వారికి గొప్ప జయం దయచేయండి నాయన. వారి రాకపోకలో ప్రభా మీరు తోడుగుండి నడిపించండి దేవా తండ్రి నాయన. సహాయం చేయమని అడుచు చిన్ని ప్రార్థన యేసయ్యా అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.